Morning, all of you. I am Murli Krishna, Assistant Professor, Department of Mechanical Engineering in Chevrol Engineering College. Today, I am explain about three-dimensional printing by using powder-based rapid prototyping technology. In this additive manufacturing, all are available in three-dimensional printing. ఈ additive manufacturing లో వచ్చేసరికి మనం చేసే ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ అనేది త్రీ-డైమెన్షనల్ ప్రింటింగ్ కిందకే వస్తుంది. పర్టికులర్గా పౌడర్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టంలో వాట్ ఈస్ త్రీ-డైమెన్షనల్ ప్రింటింగ్? సో ఈ పౌడర్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నాలజీలో పౌడర్ని యూజ్ చేసి త్రీ-డైమెన్షనల్ ప్రింటింగ్ అనేది చేస్తామని చెప్పాను. మీకు ప్రీవియస్ సెకండ్ యూనిట్లో ఫ్యూజ్డ్ డిపోజిషన్ మోడలింగ్ గురించి చెప్పాను, ఎఫ్డిఎం మిషన్స్ గురించి చెప్పాను. సో ఆ ఎఫ్డిఎం మిషన్స్లో ఏం చేస్తారు, అక్కడ సేమ్ 3D ప్రింటర్సే యూజ్ చేస్తారు. బట్ అక్కడ వచ్చేసరికి ఆ 3D ప్రింటర్స్లో మనం సాలిడ్ మెటీరియల్ని తీసుకుంటాం. ఆ మెటీరియల్ వైర్ షేప్లో ఉండేలాగా తీసుకుంటాం. మనం తీసుకునే మెటీరియల్ అనేది వైర్ షేప్లో లాగా ఉండేలా తీసుకుంటాం. అది వచ్చేసరికి సాలిడ్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్లో త్రీ-డైమెన్షనల్ ప్రింటింగ్ ఆఫ్ ఎఫ్డిఎం మిషన్స్. సో ఆ ఎఫ్డిఎం మిషన్స్ని 3D ప్రింటర్స్ అంటారు. బట్ ఇన్ దిస్ పౌడర్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నాలజీ, ఈ పౌడర్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో సేమ్ త్రీ-డైమెన్షనల్ ప్రింటింగ్ మిషన్ యూస్ చేస్తాం. బట్ ఇక్కడ యూస్ చేసే మెటీరియల్ అనేది పౌడర్ మెటీరియల్. ఓకే, సాలిడ్ బేస్డ్లో అయితే సాలిడ్ మెటీరియల్ని యూస్ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసరికి పౌడర్ మెటీరియల్ని యూస్ చేస్తామని చెప్తున్నాడు ఈ త్రీ-డైమెన్షనల్ ప్రింటింగ్లో. సో వాట్ ఈస్ త్రీ-డైమెన్షనల్ ప్రింటింగ్? You can see once in this three-dimensional printing. Today I am discussing about process, material, advantages and limitations. Today I will told about only the working principle and process of the three-dimensional printing. In next class I will explain about what are the advantages, disadvantages and applications. So today we are discussing about only the working principle and procedure of the three-dimensional printing. First of all, you can see what is 3D printing machine. It is 3D printing is a form of additive manufacturing technology where a three-dimensional object is created by laying down successive layers of material. So ఈ త్రీ-డైమెన్షనల్ ప్రింటింగ్ ఆపరేషన్లో ఒక ప్రొడక్ట్ అనేది ఎలా తయారవుతుందంటే బై యూజింగ్ లేయర్స్, లేయర్ బై లేయర్, అంటే ఒక లేయర్ తర్వాత ఒకటి, ఒక లేయర్ తర్వాత ఒకటి ఫామ్ అవుతూ ఒక ఫైనల్ ప్రొడక్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇలా క్రియేట్ అవటం, ఇలా డైరెక్ట్గా 3D పార్ట్ క్రియేట్ అవటాన్ని ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నాడు. ఇన్ 3D ప్రింటింగ్ ఈజ్ అచీవ్డ్ యూజింగ్ యాన్ ఎడిటివ్ ప్రాసెస్ where successive layers of material are let down into different shapes. 3D printing is achieved using additive process. When successive layers of materials are let down in different shapes, successive layers అనేవి డిఫరెంట్ షేప్స్లో మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అంటే మనం తీసుకునే ప్రోడక్ట్ని బట్టి మనకి ఎలాంటి ఆబ్జెక్ట్ కావాలో ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని లేయర్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్క షేప్లో ఉంటుంది. సో నీకు ఏదైతే షేప్ కావాలో ఆ షేప్లో లేయర్ అనేది ఫామ్ అవుతుంది. అర్థమైందా? సో లేయర్స్ అనేవి అలా ఫామ్ అవుతాయి అని చెప్తున్నాడు. సో వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ త్రీ-డైమెన్షనల్ ప్రింటింగ్ మిషన్? The technology for printing physical 3D objects for digital data was developed in Charles Hull in 1984. సో అసలు ఈ 3D ఆబ్జెక్ట్స్ని డెవలప్ చేయడం 1984లో చార్లెస్ హల్ అనే అతను డెవలప్ చేశాడు. He named the technique as stereolithography and obtained a patent for the technique 1986. సో అతని నేమ్ మీద స్టీరియోలిథోగ్రఫీ అనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ని 1986లో కనుక్కున్నాడు. అలానే బై ద ఎండ్ ఆఫ్ 1980s అదర్ సిమిలర్ టెక్నాలజీస్ లైక్ ఫ్యూజన్ డిపోజిషన్ మోల్డింగ్ అండ్ సెలెక్టివ్ లేజర్ సింటరింగ్, ఎఫ్డిఎం మిషన్స్ అండ్ ఎస్ఎల్ఎస్ మిషన్స్ని ఎండ్ ఆఫ్ ది 1980sలో కనుక్కున్నారు. అలానే 1993లో
Massachusetts Institute of Technology patent another technology named three-dimensional printing techniques, which is similar to the inkjet technology used in 2D printers. సో ఇది ఈ 3D ప్రింటర్స్ వచ్చేసరికి 1993లో కనుక్కున్నారనమాట. అండ్ 1996లో వచ్చేసరికి జెన్సిస్ ఫ్రమ్ స్ట్రాట్సిస్ ఆక్టా 2100 ఫ్రమ్ 3D సిస్టమ్స్. సో ఇదంతా టోటల్ హిస్టరీ ఆఫ్ ది 3D ప్రింటింగ్ మిషన్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ది ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. అసలు ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో 3D ప్రింటింగ్ మిషన్స్ ఎలా వచ్చినాయి, ఈ 3 డైమెన్షనల్ ప్రింటింగ్ని యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ని ఎలా తయారు చేశారు, ఎక్కడి నుంచి తయారు చేశారు అనేది ఇది టోటల్ హిస్టరీ అమ్మా. ఓకే, సో ద 3D printable models. 3D printable models may be created with a computer aided design package or via 3D scanner. The manual modeling process of preparing geometric data for 3D computer graphics is similar to plastic arts such as sculpting. 3D scanning is a process of analyzing and collecting data of real object, its shape and appearance of builds digital data 3 dimensional models. So సేమ్ ప్రీవియస్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్కి ఎలా అయితే ప్రొసీజర్ అనేది ఉందో సేమ్ ఇన్ దిస్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ప్రొసీజర్ ఇస్ సేమ్. బట్ మధ్యలో వచ్చేసరికి కాంపోనెంట్స్ ఆ మిషన్ యొక్క పార్ట్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఆ పార్ట్స్ మారటం వల్ల ప్రొసీజర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇన్ 3D ప్రింటింగ్ మిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ ప్రొడక్ట్ బై యూజింగ్ 3D సాఫ్ట్వేర్. అంటే ఆ 3D సాఫ్ట్వేర్స్ ఏవైతే క్యాడ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ఆ క్యాడ్ సాఫ్ట్వేర్లో మనం ఒక ప్రొడక్ట్ అనేది డిజైన్ చేసుకుంటామని చెప్తున్నాడు. ఆ డిజైన్ చేసుకున్న ప్రొడక్ట్ని మెషిన్కి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, మెషిన్కి ఒక సాఫ్ట్వేర్ ఉంది. .stl ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ .stl నుంచి మెషిన్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది జీ కోడ్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి. స్లైసర్ 3D కానీ స్లైస్ 3R అని ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్లోకి ప్రింటింగ్కి అనుకూలంగా జీ కోడ్లోకి కన్వర్ట్ చేసుకుంటామని చెప్తున్నాడు. ఆఫ్టర్ ద కన్వర్షన్ ఆఫ్ జీ కోడ్ వీఆర్ గివింగ్ టు దట్ ప్రొడక్ట్ ఇన్ టు ద మిషన్. సో ఆ ప్రొడక్ట్ అనేది జీ కోడ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి మిషన్కి ఇస్తామని చెప్తున్నాడు. సో మిషన్లో ఒక ప్రాసెస్ అనేది రన్ అవుతుంది అనమాట, లేయర్ బై లేయర్ క్రియేట్ అవటం రన్ అవుతుంది. సో ద మాన్యువల్ మోల్డింగ్ ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ జియోమెట్రిక్ data in 3D computer graphics is similar to plastic arts such as sculpting. ప్లాస్టిక్ ఆర్ట్స్ని స్కల్ప్టింగ్ అంటే స్కల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం 3D ప్రింటింగ్ యూజ్ చేసి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, 3D స్కానింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్ అండ్ కలెక్టింగ్ డేటా ఆఫ్ రియల్ ఆబ్జెక్ట్. ఇక్కడ 3D స్కానర్స్ని యూజ్ చేస్తాం అంటే స్కానింగ్ మిషన్స్ని యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఆ స్కానింగ్ ఎందుకు యూజ్ అవుతుంది? ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్, ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా, లేయర్ అనేది కరెక్ట్గా క్రియేట్ అవుతుందా లేదా, అంటే మనం ఇచ్చిన డైమెన్షన్లోనే క్రియేట్ అవుతుందా లేదంటే రాంగ్ లేయర్ ఏమైనా క్రియేట్ అవుతుందా, అండ్ కలెక్టింగ్ డేటా ఆఫ్ రియల్ ఆబ్జెక్ట్. సో అదేం చేస్తుంది, డిజైన్ నుంచి మనం ఏదైతే డిజైన్ చేసుకున్నామో అక్కడి నుంచి డేటా అనేది మిషన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కరెక్ట్గా మిషనింగ్ అవుతుందా లేదా అన్నది ఆ 3D స్కానింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇట్స్ షేప్ అండ్ అపియరెన్స్ అండ్ బిల్డ్ డిజిటల్ 3 dimensional మోడల్స్. సో షేప్ కానీ దాని యొక్క సైజ్ కానీ ఆ బిల్డ్ మెటీరియల్ కానీ 3 dimensional మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డెవలప్ చేయడానికి, వాటన్నిటిని ప్రొడ్యూస్ చేయడానికి ఈ 3D స్కానింగ్ అనేది యూజ్ అవుతుంది 3D ప్రింటర్స్లో అని చెబుతున్నాడు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ప్రింటింగ్ ప్రొసీజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే మనకు ఆబ్జెక్ట్ కావాలో దాన్ని డిజైన్ చేసుకుంటాము. సో డిజైన్ చేసుకున్న ఆబ్జెక్ట్ని .stl ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటాము. .stl ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మెషిన్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాంట్లో కన్వర్ట్ చేసుకొని అక్కడి నుంచి మనం మిషన్కి ఇస్తాం. సో మిషన్ బెడ్ మీద ఎక్స్ అండ్ వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్స్ ఉంటాయి. ఈ డైరెక్షన్స్ అన్ని ఆ రిజల్యూషన్ పారామీటర్స్, డిఫరెంట్ మిషన్ పారామీటర్స్ ఉంటాయి. ఆ మిషన్ పారామీటర్స్ని ఫాలో అవుతూ టెంపరేచర్ ఎంత ఉండాలి, మిషన్ బెడ్ మీద మన ప్రొడక్ట్ ఎక్కడ ప్లేస్ చేసాము ఏంది అనేది మొత్తం కోఆర్డినేటింగ్ పొజిషన్స్, మొత్తం పారామీటర్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఎంత టెంపరేచర్ ఉండాలి, ఎంత అమౌంట్ ఆఫ్ లేయర్ థిక్నెస్ ఉండాలి, ఎంత సపోర్ట్ మెటీరియల్ ఉండాలి, ఈ పారామీటర్స్ అన్ని మనం మిషన్లో ఇస్తాం. ఓకే,
సో అలానే ఫినిషింగ్ అంటే ఫైనల్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ ప్రాసెస్ అనేది పోస్ట్ ప్రాసెసింగ్ కిందకు వస్తుంది. ఆ పోస్ట్ ప్రాసెసింగ్లో ఫినిషింగ్ అనేది ఎలా చేస్తాము, ఎలా చేయాలి, హైలీ కాంప్లికేటెడ్ షేప్స్ ఉన్నప్పుడు ఫినిషింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి మెటీరియల్ అనేది. సో దీని గురించి ఫినిషింగ్ ప్రాసెస్ అనేది చెప్తున్నాడు అనమాట. సో 3-dimensional printing produced by Jet Corporation USA. సో ఈ పౌడర్ బేస్డ్ టెక్నాలజీ, ఈ పౌడర్ మెటీరియల్ యూజ్ చేసి తయారు చేసే ప్రొడక్ట్స్ని ఇన్ 3-dimensional ప్రింటింగ్ మిషన్లో జెట్ కార్పొరేషన్ అనేవాడు యూఎస్ఏలో తయారు చేశాడని చెప్తున్నాడు. కోర్ టెక్నాలజీ ఇన్వెంటెడ్ అండ్ పేటెంటెడ్ బై MIT. సో MIT అనేవాడు దాని మీద MIT అనేవాడు దాని నుంచి పేటెంట్ తీసుకున్నాడు. మెటీరియల్స్ స్టార్చ్ అండ్ ప్లాస్టర్ ఫార్ములేషన్. సో ది 3-dimensional ప్రింటింగ్లో యూజ్ చేసే మెటీరియల్స్ ఏంటంటే స్టార్చ్ అండ్ ప్లాస్టర్ ఫార్ములేషన్స్. వాట్ ఇస్ ద మోడల్? దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది 3-dimensional printing? It is Z400 entry level and education, Z406/510 color printer builds, Z810 large build volumes. So these are the different models in 3-dimensional printing. Okay, సో మీకు ఏదైనా ఎగ్జామ్లో కానీ దేంట్లో అయినా అడిగితే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ 3-dimensional ప్రింటింగ్ అంటే Z400, Z406/510, Z800 and 10. So these are the 3 different types of model in 3-dimensional printing. So what is the process? Extrusion, deposition, granule material, bonding, lamination, photopolymerization, masking. So సేమ్ ప్రాసెస్ మొత్తం ఒకేలాగా ఉంటుందమ్మా. సేమ్ నిన్న పౌడర్ బేస్డ్కి ఎలా అయితే మనం ఆపరేషన్ అనేది చేసామో సేమ్ అదే పౌడర్ మెటీరియల్ తీసుకుంటాము. బట్ అక్కడ ఏం యూజ్ చేసామంటే హై వోల్టేజ్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్ని యూజ్ చేసాం. వెరీ హై పవర్ఫుల్ ఆర్ వెరీ హై వోల్టేజ్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్ని యూజ్ చేసి పౌడర్ షేప్లో పౌడర్ మెటీరియల్ని మనకు కావాల్సిన షేప్లో ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తాన్ని సాలిడ్గా కన్వర్ట్ చేసుకున్నాం. బట్ సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఏం చేస్తామంటే హై వోల్టేజ్ లేజర్ లైట్ యూజ్ చేయకుండా ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్ట్రూడర్ అనేది ఒకటి ఉంటుందమ్మా. ఎక్స్ట్రూడర్. సో సేమ్ పౌడర్ మెటీరియల్ అనేది తీసుకుంటాం, లేయర్ బై లేయర్ స్టెప్ బై స్టెప్ క్రియేట్ అవుతుంది. ఆ స్టెప్ బై స్టెప్ క్రియేట్ అయిన తర్వాత ఎక్స్ట్రూడర్ ఉంటుందన్నమాట. ఆ ఎక్స్ట్రూడర్ ఏం చేస్తుందంటే దానికి కొంచెం వెరీ హై వోల్టేజ్ ఉంటుంది. సో బై ద హెల్ప్ ఆఫ్ దట్ ఎక్స్ట్రూడర్ హెల్ప్ తీసుకొని ఆ పౌడర్ మెటీరియల్ని సాలిడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ప్రాసెస్ చూడండి. లోకల్ బాండింగ్ ఆఫ్ స్టార్చ్ పౌడర్ బై ఏ బైండర్ యూజింగ్ యాన్ ఇంక్జెట్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ఇంక్జెట్ ద్వారా పౌడర్ ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని మనం తీసుకుంటున్నాము. సో వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్? ఇట్ ఈస్ అ వెరీ హై బిల్డింగ్ స్పీడ్స్, ఈజీ హ్యాండ్లింగ్, binder available in different colors. So the main difference between those 3D printing machines and another manufacturing machines of additive manufacturing is ఈ 3-dimensional printing లో ఆబ్జెక్ట్స్ అనేవి డైరెక్ట్ గా డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి అన్నమాట ఆబ్జెక్ట్స్. సో ఆ కలర్ అనేది సపోజ్ ఒక ఆబ్జెక్ట్ కి నేను 4 కలర్స్ ఇచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయాలి. సో ఆ 4 కలర్స్ని మనం ఎట్ ఏ టైం ఇచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ అనేది చేయొచ్చు అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద వన్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ 3-dimensional ప్రింటింగ్ మిషన్. సో మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్లో అయితే మనం ఏదైతే మెటీరియల్ ఇస్తామో ఏదైతే కలర్ ఇస్తామో ఆ కలర్లోనే వస్తుంది. బట్ ఇన్ దిస్ 3-dimensional ప్రింటింగ్ మనం ఇంక్జెట్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నాం. ఆ ఇంక్జెట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేవి ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కలర్ ప్రింట్ ఏదైనా తీయాలి, బయట కలర్ జిరాక్స్ ఏదైనా తీయాలి అంటే సపోజ్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు నీకు కావాల్సిన మ్యాటర్ మొత్తాన్ని, లేదంటే ఇమేజ్ని కానీ ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటావు. సో అక్కడ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్లో కలర్ ప్రింట్ అనేది మనకు వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఏ కలర్ కావాలో ముందే సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఇంక్జెట్ని యూజ్ చేస్తాం. ఈ ఇంక్జెట్ వల్ల యూజ్ ఏందయ్యా అంటే మనకి కావలసిన కలర్స్ అనేవి దాని మీద ఫైనల్ ప్రింటింగ్ ఆబ్జెక్ట్ మీద మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? సో దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆపరేషన్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒక ఇంక్జెట్ అనేది ప్లేస్ చేస్తాడు, అలానే పౌడర్ని ప్లేస్ చేస్తాడు.
ప్లేస్ చేసిన పౌడర్ మీద సేమ్ యూ కెన్ అబ్జర్వ్ ది ప్రాసెస్ ప్రిన్సిపల్. ఈ ప్రాసెస్ ప్రిన్సిపల్లో వచ్చేసరికి ఒక దాంట్లో పౌడర్ని తీసుకుంటాడు, ఇంకొక దాంట్లో ఇంక్జెట్ తీసుకుంటాడు. ఈ ఇంక్జెట్కి పౌడర్కి కనెక్షన్ ఉంటుంది. ఒక ఒక హీటెడ్ రోలర్ అనేది ఉంటుంది అనమాట. సారీ, ఇట్స్ నాట్ హీటెడ్ రోలర్. అక్కడ ఒక రోలర్ ఉంటుంది. బై ద హెల్ప్ ఆఫ్ దట్ రోలర్ పౌడర్ అనేది లేయర్ బై లేయర్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సేమ్ నిన్న ప్రాసెస్లో ఎలా అయితే చెప్పుకున్నామో సేమ్ స్టెప్ బై స్టెప్ లేయర్ బై లేయర్ పౌడర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా క్రియేట్ అయిన తర్వాత ఒక ఎక్స్ట్రూడర్ అనేది ఉంటుంది. బై ద హెల్ప్ ఆఫ్ దట్ ఎక్స్ట్రూడర్ అక్కడ పౌడర్ షేప్లో ఉన్న మెటీరియల్ని సాలిడ్గా కన్వర్ట్ చేస్తుంది. వెరీ హై వోల్టేజ్ ఎక్స్ట్రూడర్. ఆ ఎక్స్ట్రూడర్ ఏం చేస్తుంది అంటే మనకి ఏ ఆబ్జెక్ట్ అయితే ఉందో, సపోజ్ ఇక్కడ చూడండి మొబైల్ ఫోన్ విత్ కలర్స్ బేస్డ్ ఫిల్మ్ అనాలిసిస్ అని మొబైల్ ఫోన్ యొక్క టాప్ ప్యానల్ ఉంది. సో దానికి డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి. సో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే సో అది ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ ఆ ఏరియా మొత్తాన్ని ఏం చేస్తుందంటే సాలిడ్గా కన్వర్ట్ చేస్తుంది బై ద హెల్ప్ ఆఫ్ ఎక్స్ట్రూడర్. ఓకే, సో ఇక్కడ 3DP ఫెసిలిటీ అని ఉంది, 3 డైమెన్షనల్ ప్రాసెస్ ఫెసిలిటీ. సో ప్రాసెస్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది మనకి పౌడర్ని బేస్ చేసుకొని అని చూపిస్తుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ విజువలైజేషన్ మోడల్ ఆఫ్ ఎ పంప్. సో ఒక పంప్ని విజువలైజేషన్గా చూపియాలి. మనకి డిఫరెంట్ పంప్స్ ఉంటాయమ్మా, రెసిప్రోకేటింగ్ పంప్ అని, సెంట్రిఫ్యూగల్ పంప్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంప్స్ ఉంటాయి. సో మనం ఒక పంప్ అనేది విజువలైజేషన్గా చూపించాలి. దాని లోపల పార్ట్స్ ఎలా ఉంటాయి, గేర్స్ ఎలా ఉంటాయి, గేర్ అరేంజ్మెంట్ ఎలా ఉంటాయి, డ్రైవ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి. సో ఈ పంప్ అరేంజ్మెంట్ అనేది మొత్తం మనం చూపించాలంటే ఒక విజువలైజేషన్ ప్రొడక్ట్ అనేది తయారు చేయాలి. సో ఆ విజువలైజేషన్ ప్రొడక్ట్ కూడా మనం ఈ 3 డైమెన్షనల్ ప్రింటింగ్ యూస్ చేసి తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. సో వాటిని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇండికేషన్ ఇచ్చాడు. ఎల్లో అనేది ఒక ఇండికేషన్, గ్రీన్ అనేది ఒక ఇండికేషన్, ఆరెంజ్ అనేది ఒక ఇండికేషన్, ఇలా డిఫరెంట్ ఇండికేషన్స్ ఇచ్చాడు. ఇలా ఈ కలర్స్ అన్ని ఎట్ ఏ టైము మనం 3 డైమెన్షనల్ ప్రింటింగ్ ప్రాసెస్ ద్వారా ప్లేస్ చేయొచ్చు అని చెప్తున్నాను, మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, సో వాట్ ఆర్ ది ప్రాసెస్ స్టెప్స్ ఈస్ స్ప్రెడ్ ఏ లేయర్ ఆఫ్ పౌడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఆ బెడ్ మీద పౌడర్ లేయర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. 3 డైమెన్షనల్ ప్రింటింగ్లో పౌడర్ లేయర్ అనేది బై ద హెల్ప్ ఆఫ్ దట్ రోలర్, ఆ రోలర్ హెల్ప్ తీసుకొని ఒక లేయర్ అనేది క్రియేట్ చేస్తాం. ప్రింట్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ది పార్ట్. మనం ఏదైతే పార్ట్ తీసుకున్నామో, ఏదైతే పార్ట్ని డిజైన్ చేసుకున్నామో ఆ షేప్లో లేయర్గా ఒకటి ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఆ ఏరియా మొత్తం సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది బై ద హెల్ప్ ఆఫ్ దట్ ఎక్స్ట్రూడర్. స్ప్రెడ్ ఎనదర్ లేయర్ ఆఫ్ పౌడర్. సో అలా ఒక లేయర్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇంకొక లేయర్ ఆఫ్ పౌడర్ అనేది క్రియేట్ చేస్తాం. మళ్ళీ దాని మీద ఎక్స్ట్రూడర్ సేమ్ పాస్ అయ్యి రెండో లేయర్ని క్రియేట్ చేస్తుంది. అలా పార్ట్స్ అనేవి ఫైనల్ అవుట్పుట్ ఫైనల్ ప్రొడక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు చేస్తామని చెప్తున్నాడు. పార్ట్స్ ఆర్ ప్రింటెడ్ విత్ సో సపోర్ట్స్ టు రిమూవ్. రిఫర్ జెట్ కార్పొరేషన్ ఆఫ్ ది 3 డైమెన్షనల్ ప్రింటింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి, క్లీన్ ద ఎక్సెస్ పౌడర్. ఫైనల్ పోస్ట్ ప్రాసెసింగ్ ఏం చేస్తున్నాడు, పోస్ట్ ప్రాసెసింగ్. ఈ పోస్ట్ ప్రాసెసింగ్లో ఏం చేస్తున్నాడు, సపోజ్ ఒక క్యాలిక్యులేటర్ ప్యానల్ అనేది తయారు చేశాడు. క్యాలిక్యులేటర్ టాప్ ప్యానల్ ఉంటుంది కదా, మనకు అదొకటి తయారు చేశాడు ఈ పౌడర్ టెక్నాలజీ యూస్ చేసి. క్లీన్ ద ఎక్సెస్ పౌడర్. సో మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఎక్సెస్ పౌడర్ అంటే దాని లోపల సపోర్ట్ మెటీరియల్ కానీ ఎక్సెస్ పౌడర్ ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేయాలి అని చెప్తున్నాడు. ఎయిర్ బ్లో. ఎయిర్ బ్లో ఎందుకు చేస్తా అంటే బ్లో ఆఫ్ ఎయిర్ని ఎందుకు పంపిస్తాడంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ కూడా అక్కడ ఉండకుండా హై ప్రెషర్ ఎయిర్ అనేది ఆ బ్లోయర్ ద్వారా పంపిస్తున్నాడు అనమాట. దానివల్ల ఏంటంటే ఆ పౌడర్ ఏదన్నా ఎక్కడన్నా ఎడ్జెస్లో కానీ ఎక్కడన్నా ఉంటే మొత్తం తీసివేయచ్చు అనమాట. ఆ యొక్క ఎడ్జెస్లో ఉన్నాయి కానీ ఆ మధ్యలో హోల్స్ మధ్యలో ఉన్న పౌడర్ మొత్తాన్ని రిమూవ్ చేయొచ్చు. గ్లూ యూజింగ్ ఇన్ఫిల్ట్రేట్. సో గ్లూ అనేది యూజ్ చేస్తుంటారు, అంటే ఆ ప్యానల్ని స్టిక్ చేయడానికి గ్లూ అనేది యూజ్ చేస్తాడు. అలానే శాండింగ్ ప్రాసెస్, శాండింగ్ యూజ్ చేస్తున్నాడు. అంటే ఎంబీ పోపర్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, సర్ఫేస్ ఫినిషింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాడు. ఫైనల్గా గ్రైండింగ్ ఆపరేషన్ ఆర్ శాండ్ పేపర్తో సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్ అనేది చేస్తున్నాడు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ పోస్ట్ ప్రాసెస్ ఆఫ్ ది 3 డైమెన్షనల్ ప్రింటింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి పెయింటింగ్ చేస్తున్నాడు. సో మనం ఏంటంటే కొన్ని ఆపరేషన్స్ ద్వారా
ముందైనా పెయింట్ చేసుకోవచ్చు. అంటే ఎట్ ఏ టైం మనకు కావాల్సిన పెయింట్ అనేది ఎట్ ఏ టైం మ్యానుఫ్యాక్చరింగ్ అయినా చేయొచ్చు. లేదు అంటే ఫైనల్ స్టెప్ ప్రొడక్ట్ అనేది బయటకు వచ్చిన తర్వాత దానికైనా పెయింటింగ్ అనేది స్ప్రే చేసుకొని చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ది ఫైనల్ అవుట్పుట్, ది డిసెంబ్లీ అండ్ అసెంబ్లీ. ఈ యొక్క క్యాలిక్యులేటర్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్యానల్స్ని కూడా మనం ఈ 3 డైమెన్షనల్ ప్రింటింగ్ ఆపరేషన్ ద్వారా తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. మెటీరియల్స్ వచ్చేసరికి స్టార్చ్ పౌడర్ అండ్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫర్ సిస్టమ్స్ ఆఫ్ సిరామిక్స్ ఆర్ మెటల్స్. స్టార్చ్ పౌడర్ని ఈ 3 డైమెన్షనల్ ప్రింటింగ్లో యూస్ చేస్తామని చెప్తున్నాడు. అలానే సిరామిక్స్ ఆర్ మెటల్స్ని కూడా యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, సో దిస్ ఈస్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ది 3 dimensional printing in powder based rapid prototyping technology. Okay, so I will show one small video. It is very clarify about your 3 dimensional printing. Okay, so just observe that video. జెడ్ కార్పొరేషన్ అనేవాడు ఈ యొక్క 3 డైమెన్షనల్ ప్రింటింగ్ అనే మిషన్ని ఇన్వెంట్ చేశాడు. కాబట్టి సో అది ఎలా రన్ అవుతుంది, ఏంది, వాట్ ఇస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ది మిషన్ ఈస్ టోల్డ్. సో వాడు తీసుకున్న మోడల్ ఏంది, జెడ్ ప్రింటర్ 450 అనే మోడల్ని తీసుకున్నాడు. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ హీ ఈస్ క్రియేటింగ్ బై యూజింగ్ దిస్ 3 డైమెన్షనల్ ప్రింటింగ్. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ని 3 డైమెన్షనల్ ప్రింటింగ్ మెథడ్ని యూస్ చేసి తయారు చేశాము అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? దీస్ ఆర్ ది డిఫరెంట్ టాయ్స్, డిఫరెంట్ పార్ట్స్ క్రియేటింగ్ బై యూజింగ్ దిస్ 3 డైమెన్షనల్ ప్రింటింగ్. సో మిషన్ సెటప్ చేస్తున్నాడంటే ఇక్కడ క్యాడ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొడక్ట్ డిజైన్ చేసుకుంటున్నాడు. ఇది వచ్చేసరికి ప్రింటర్ అండి. ఇట్స్ ద ప్రింటర్. ఇట్ ఈస్ ద ప్రొడక్ట్. మెషిన్ పారామీటర్స్ అనేవి ఇస్తున్నాడు అనమాట. సో .stl ఫైల్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మిషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది మిషన్ సాఫ్ట్వేర్ అనమాట. ఆ మిషన్ సాఫ్ట్వేర్లోకి మనకి ఏదైతే పార్ట్ ఉందో, సపోజ్ ఇక్కడ ఒక పంపు తీసుకున్నాడు, ఒక విజువలైజేషన్ పంప్ అనేది ఒకటి తయారు చేస్తున్నాడు. సో ఆ పంప్ అనేది క్యాడ్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసుకున్న తర్వాత .stl నుంచి కన్వర్ట్ .stl సేవ్ చేసుకున్న తర్వాత మిషన్ సాఫ్ట్వేర్లోకి తీసుకుంటాడు. ఆ మిషన్ సాఫ్ట్వేర్లో G కోడ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, అక్కడ డిఫరెంట్ మెషిన్ పారామీటర్స్ని కూడా మనం అప్లై చేస్తాం. సో బెడ్ మీద ఎక్కడ పొజిషన్ చేయాలి, వాట్ ఈస్ ద కోఆర్డినేటింగ్ పొజిషన్ ఆఫ్ దట్ పార్ట్ అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ టెంపరేచర్స్ కానీ లేయర్ థిక్నెస్ కానీ మొత్తం ఇస్తాం. ఇదిగో ఇక్కడ పెడుతున్నాడు చూడండి, అది వచ్చేసరికి ఇంక్ జెట్ అనమాట. సో ఆ ఇంక్ జెట్ ద్వారా ఏమవుతుందంటే కలర్డ్ ఆబ్జెక్ట్ అనేది మనకు వస్తుంది అనమాట. కలర్డ్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. అది వచ్చేసరికి పౌడర్, అది వచ్చేసరికి ఎక్స్ట్రూడర్. ఓకే, సో ఇది వచ్చేసరికి మనకి ఇంక్ జెట్. అలానే ఈ వైట్ కలర్ బాక్స్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి వైట్ కలర్ బాక్స్ వచ్చేసరికి మనకి పౌడర్ అనమాట. పౌడర్ మెటీరియల్, మనం తీసుకున్న మెటీరియల్ అనేది పౌడర్లో ఉంటుంది. సో ఆ పౌడర్ని కలెక్ట్ చేసుకోవడానికి ఒక పంప్ అనేది పెట్టాడు. సో అక్కడ నుంచి పౌడర్ అనేది కలెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఎక్స్ట్రూడర్. సో అది చూడండి, అక్కడ లేయర్ బై లేయర్ ఒక లేయర్ అనేది పౌడర్ క్రియేట్ అయిన తర్వాత లేయర్ అనేది క్రియేట్ చేస్తుంది, అక్కడ ప్రింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసరికి ఎక్స్ట్రూడర్. ఆ ఎక్స్ట్రూడర్ ఏం చేస్తుంది అంటే పౌడర్ షేప్లో ఉన్న మెటీరియల్ని సాలిడ్గా కన్వర్ట్ చేస్తుంది లేయర్ బై లేయర్. ఓకే, సో జస్ట్ అబ్జర్వ్ ఇట్. ఇలా లేయర్ బై లేయరు పౌడర్ మీద క్రియేట్ అవుతుంది. అలా ప్రాసెస్ ఎండ్ అయ్యేంత వరకు, అంటే మన ఆబ్జెక్ట్ ఏ షేప్లో ఎంత ఉందో
ఆ షేప్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇలా లేయర్ బై లేయర్ క్రియేట్ అవుతుంది. సో ఫైనల్ పోస్ట్ ప్రాసెసింగ్ స్టెప్లో ఆ పౌడర్ మొత్తాన్ని అలా రిమూవ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో అలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆబ్జెక్ట్ రెడీ అయింది. ఎయిర్ బ్లోయర్ ద్వారా క్లీన్ చేసుకుంటున్నాం మొత్తం పోస్ట్ ప్రాసెసింగ్. సో పోస్ట్ ప్రాసెసింగ్ ఆపరేషన్ ద్వారా ఎయిర్ బ్లోయింగ్ ద్వారా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం. సో ఇది వచ్చేసరికి మొత్తం అన్వాంటెడ్ వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్, ఆ వేస్టేజ్ ఆఫ్ మెటీరియల్ని జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. సో ఇది నాకు కావాల్సిన ఫైనల్ ప్రొడక్ట్. చూడండి డిఫరెంట్ కలర్స్లో తయారైంది మనకు అది. మొత్తం పోస్ట్ ప్రాసెస్ ద్వారా క్లీన్ చేస్తున్నాడమ్మా అతను తయారు చేసిన ప్రోడక్ట్ని. ఓకే, సో దిస్ ఈస్ ది ఫైనల్ ప్రొడక్ట్ ఆఫ్ ది 3-dimensional printing by using this powder based rapid prototyping technology. సో ఇలా ప్రొడక్ట్స్ని డిఫరెంట్ కలర్స్లో, ఒక ప్రోడక్ట్నే మల్టీ కలర్స్, అంటే మనకి ఇండికేషన్ అనేది ఇవ్వాలి. మనం సపోజ్ ఒక విజువలైజేషన్ ప్రోడక్ట్ అనేది తయారు చేస్తున్నాం, ఒక పంప్ అనేది తయారు చేస్తున్నాం. సో ఆ పంప్ అనేది ఎలా ఉండాలి, సో వాట్ ఆర్ ది పార్ట్స్, ఒక్కొక్క పార్ట్కి ఆ అవుటర్ కేసింగ్ ఒక కలర్ ఇచ్చి ఇది ఒక పార్ట్ అని చెప్తాం, లోపల గేర్స్కి ఒక కలర్ ఇచ్చి ఇవి గేర్స్ ఇలా వర్క్ అవుతాయి అని చెప్తాం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేవి దానికి మెన్షన్ చేసి ఇట్ ఈస్ ద ఇండికేషన్ టు ఐడియా ఫర్ దట్ పార్ట్. సో ఆ కలర్ ఇండికేషన్ ఎందుకు ఇస్తారంటే సో ఆ పార్ట్కి గుర్తు అనమాట, అది అర్థమైందా, విజువలైజేషన్ కోసం ఆ కలర్స్ అనేవి ఇస్తూ ఉంటారు దానికి. ఓకే, సో that is the 3-dimensional printing machine. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ని ఈ 3-dimensional ప్రింటింగ్ ఆపరేషన్ యూస్ చేసి తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, సో అది తీసుకున్న మోడల్ ఏంటంటే జెడ్ ప్రింటర్ 450 అనే మోడల్ని తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ అనేది చేశాడు. ఓకే, సో దట్ ఈస్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ ఆఫ్ ది 3-dimensional printing by using powder based rapid prototyping technology. Okay, so this is the working principle and process of the 3-dimensional printing. In what are the advantages and applications of the 3-dimensional printing, I will explain in next class. So thank you guys.